హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. అయితే నేను ఆ టీజర్ కోసం ఎంతో ఎదురు చూశాను. ఖచ్చితంగా టీజర్ అయితే చాలా బాగుంటుంది, ఇది సూపర్ ఎక్సలెంట్ వీడియో చేయొచ్చని ఎదురు చూశాను. బట్ వీడియో అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే టీజర్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, ఆ టీజరు ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన్ని ఎలివేట్ చేస్తూ రిలీజ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఎన్టీఆర్ని ఎలివేట్ చేయడం కాదు, ఆయన మాటలతో ఆయన డైలాగులతో హృతిక్ రోషన్ని ఎలివేట్ చేశారు. హృతిక్ రోషన్ రావడం కానీ ఆయన హీరోయిజం కానీ ఎక్కువగా కనిపించింది, కానీ ఎన్టీఆర్ హీరోయిజం అయితే అంతగా కనిపించలేదు. నెంబర్ 2, ఎన్టీఆర్ గారు నెగిటివ్ రోల్లో చేస్తున్నారని ముందు నుంచి మనకు టాక్ వస్తుంది. అంటే హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ గారు నెగిటివ్ క్యారెక్టర్లో ఈ సినిమాలో చేస్తున్నారని. బట్ ఎంతైనా ఎన్టీఆర్ గారు ఇప్పుడు పాన్ ఇండియా హీరో, మంచి ఎలివేషన్ ఉన్న హీరో, మంచి పాపులారిటీ ఉన్న హీరో. ఆయన్ని నెగిటివ్ క్యారెక్టర్లో చూపించరు, ఏవో ఫేక్ న్యూస్లేమో. ఒక్కసారి టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన అసలు క్యారెక్టర్ తెలుస్తుంది అని అనుకున్నాం. బట్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత హృతిక్ రోషన్ చూసి కుళ్ళుకునే ఒక క్యారెక్టర్, ఒక డైలాగ్ చెప్పారు కదా, నువ్వు ఇండియా నెంబర్ 1 ఏజెంట్వి, నెంబర్ 1 రా ఏజెంట్వి, కానీ ఇప్పుడు కాదు అని ఒక డైలాగ్ ఉంది. అంటే హృతిక్ రోషన్ చూసి ఈర్ష్టపడే ఒక క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు. అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ క్యారెక్టర్లోనే నటిస్తున్నారు. ఇది ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పాన్ ఇండియా హీరో, టాప్ హీరోల్లో ఒకరుగా ఉన్నారు. ఇలాంటి అయినా ఇప్పుడు బాలీవుడ్లో వెళ్ళి ఒక నెగిటివ్ క్యారెక్టర్లో చేస్తున్నాడంటే ఎందుకో మనసు అంగీకరించట్లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాలీవుడ్లో యాక్ట్ చేసినా వీళ్ళు హీరోలుగా యాక్ట్ చేస్తేనే మనం చూడగలుగుతాం. మిగతా హీరోలు ఆపోజిట్ రోల్లో చేసిన, అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేసినా మనం చూడగలుగుతాం. బట్ మన హీరోల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్లో నెగిటివ్ రోల్లో అయితే మనం ఇప్పుడు చూసే పొజిషన్లో లేం. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ టాప్లో ఉంది. బిజినెస్ పరంగా కానీ, హీరోల ఇమేజ్ పరంగా కానీ, ర్యాంకింగ్ పరంగా కానీ, పాపులారిటీ పరంగా కానీ, అన్నిటి పరంగా మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇటువంటి టైంలో మన తెలుగు హీరో, పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరో ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ సినిమాలో నెగిటివ్ రోల్ ఆర్ సెకండ్ హీరో రోల్ ఏదో ఇలాంటి రోల్ చేయడం నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. అందువల్ల కూడా డిసప్పాయింట్ అయినాను. థర్డ్ వన్, ఎన్టీఆర్ డిసిషన్. ఈయన తీసుకున్న డిసిషన్ ఆల్రెడీ మనకి RRRలో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. RRRలో ఇద్దరు తెలుగు హీరోలు, రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు, ఇద్దరికి ఈక్వల్ స్టోరీ ఉన్నప్పటికీ కొంచెం ఎన్టీఆర్ పైన ఇది ప్రాధాన్యత తగ్గింది అని అనుకుని ఎంత పెద్ద గొడవలు జరిగాయి అప్పట్లో. థియేటర్లు కొట్టేయడం, పెద్ద ఇష్యూలు చేయడం, స్ట్రైకులు చేయడం అంతా జరిగింది. అంత మంచి ఎన్టీఆర్ అంటే దాని తర్వాత సోలో హీరో చేసి దేవరా సినిమా యావరేజ్ టాక్ వచ్చిన 500 కోట్లు కొట్టింది. అంత పర్ఫార్మెన్స్ ఉన్న హీరో, అంత మంచి హీరో మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినా, RRRలో ఎక్స్పీరియన్స్ అయినా మళ్ళీ మల్టీ స్టార్ హీరోగా యాక్సెప్ట్ చేయడం రాంగ్ డిసిషన్, కరెక్ట్ డిసిషన్ కాదు. అది బాలీవుడ్లో హృతిక్ రోషన్ గారు హీరోగా నటిస్తున్నప్పుడు ఈయన దాంట్లో షేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు, రాంగ్ డిసిషన్ నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతైనా ఎన్టీఆర్ హీరో అయినా కానీ దాన్ని హృతిక్ రోషన్ సినిమానే అంటారు. ఎందుకంటే ఆల్రెడీ వార్ 1 రిలీజ్ అయింది, హృతిక్ రోషన్కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వార్ 2 రిలీజ్ అయినప్పుడు అది హృతిక్ రోషన్ సినిమా అంటారే తప్ప ఎన్టీఆర్ సినిమా అని అనరు. కానీ టీజర్ చూస్తే ఎన్టీఆర్కి మంచి పర్ఫార్మెన్స్ ఉంది కనిపిస్తుంది, ఎన్టీఆర్ మీదే స్టోరీ నడుస్తుంది, ఎన్టీఆర్ యొక్క అన్ని ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఖచ్చితంగా ఎంత చేసినా వార్ 2 అనేది హృతిక్ రోషన్ హీరో, హృతిక్ రోషనే మెయిన్ హీరో, ఆ నెక్స్టే ఎన్టీఆర్. ఇలాంటి క్యారెక్టర్ ఇటువంటి టైంలో ఎన్టీఆర్ ఒప్పుకోవడం అవసరమా? మళ్ళీ ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు కదా ఇలాంటివి చూసి. ఎందుకో నాకు ఎన్టీఆర్ గారు రాంగ్ డిసిషన్ తీసుకున్నారని అనిపిస్తుంది. అండ్ లుక్స్, ఎందుకో ఎన్టీఆర్ గారు లుక్స్ కూడా దీంట్లో ఆయన ఫేస్లో చాలా కళ ఉంటుంది, మంచి అద్భుతమైన కళ ఉంటుంది. అలాంటి కళ ఈ టీజర్లో కనపడలేదు, చాలా డల్గా అనిపిస్తున్నాడు. ఫర్ సపోజ్ ఆయన ఫుల్గా ఎక్సర్సైజ్ చేసాడేమో లేదా డైటింగ్ చేసాడేమో తెలియదు, కానీ సన్నగా అయిపోయి ఉన్నాడు. బట్ ఆ ఎక్సర్సైజ్ చేస్తే కండలతో పాటు కళ కూడా ఉంటుంది, ఆయనలో ఆ కళ కనపడట్లేదు. ఏదో ఫేస్ అంతా చాలా డల్గా అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు టీజర్ చూడండి తెలుస్తుంది, డల్గా అనిపిస్తున్నాడు. ఆయన లుక్ కూడా డిసప్పాయింట్ చేసింది. అండ్ ఓవరాల్గా సినిమా మేకింగ్ కూడా అంటే ఇంతకుముందు ఇంతకుముందు యాక్షన్ సన్నివేశాలు ఎట్లున్నాయి అలాగే ఉన్నాయి. కొంచెం ఆ VFX వర్క్ కూడా కొంచెం డల్గానే అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే టీజర్లో
ఒకవేళ మెయిన్ హీరో ఎన్టీఆర్ అయితే మనకు నచ్చేస్తుంటుందేమో, మెయిన్ హృతిక్ రోషన్కి ఎలివేషన్ చూపించి ఎన్టీఆర్ని సెకండ్ హీరోలాగా చూడడం జీర్ణించుకోలేకపోవడం వల్ల టీజర్ డిసప్పాయింట్ చేసింది అనిపిస్తుంది. ఏమో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంది నెగిటివ్ క్యారెక్టర్ కాదేమో చూడాలి. అంటే ఇద్దరు హీరోలు కలిసి ఒక ఆపరేషన్కి వెళ్ళడం, ఆడ సక్సెస్ చేయడం, ఇలాంటి స్టోరీ అయితే ఓకే. లేదా ఫేసప్ స్టోరీ అయినా ఓకే. అంటే వార్ 1లో టైగర్ షరీఫ్ పాజిటివ్గానే ఉంటాడు, కానీ లాస్ట్లో విలన్గా మారుతాడు. ఎందుకంటే విలన్ ఆ ఫేస్ వేసుకొని వస్తాడు. ఆ టైప్ దీంట్లో హృతిక్ రోషన్ ఫేస్ ఎన్టీఆర్కి, ఎన్టీఆర్ ఫేస్ హీరోకి మారిపోయినట్టుంటే మాత్రం, అదే హృతిక్ రోషన్ ఫేస్ ఎన్టీఆర్కి, ఎన్టీఆర్ ఫేస్ హృతిక్ రోషన్కి మారిపోయినట్టుంటే మాత్రం సూపర్. ఎందుకంటే అప్పుడు ఎవరు హీరోనో ఎవరు వెళ్ళనో తెలియదు, పెర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తాం, ఇంకేది పట్టించుకోరు. సో అట్లుంటే కూడా సినిమా సూపర్. అట్ట కాకుండా హృతిక్ రోషన్ మంచి ఏజెంటు, అది చూసి నచ్చని ఎన్టీఆర్ దానికోసం పోరాడడం, ఇలాంటి కథ అయితే మాత్రం ఎన్టీఆర్ని ఆ సెకండ్ ప్లేస్లో, ఆ డల్ ప్లేస్లో చూడలేము అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏమో ఆగస్టు 14న సినిమా రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయినప్పుడు దాని పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. అప్పుడు చూసి దాని ఫుల్ రిజల్ట్ అంతా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ హైదరాబాద్లో కరోనా కేసులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ కరోనా స్టార్ట్ అయితే లాస్ట్ టైం ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలుసు కదా, ఈసారి అంత పెద్ద ఇష్యూ ఉండదు. బట్ కరోనా కేసులు అయితే స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.